కౌరవ పాండవ రాజకుమారుల గురువైన ద్రోణాచార్యుడు అన్ని ఉత్తమ గుణాలున్న అతి మంచి మనిషిని, ఏ మంచి గుణాలు లేని అతి చెడ్డ మనిషిని వెతకమని తన శిష్యులకు ఆదేశించాడు. దుష్ట బుద్ధిగల దుర్యోధనుడు అతి మంచి మనిషిని వెతకటానికి మొదట బయలుదేరాడు. వెళ్ళిన ప్రతి చోట, కలిసిన ప్రతి మనిషిలో అతడు ఏదో ఒక చెడ్డ గుణం చూశాడు. తన తల్లిదండ్రులతో సహా దోషులుగానే గుర్తించాడు. ఎవరూ అతనికి మంచిగా కనిపించలేదు. కానీ తనను గురించి తాను ఆలోచించుకున్నప్పుడు అతనికి తనలో అన్ని మంచి గుణాలే కనిపించాయి. వెంటనే ద్రోణాచార్యుని దగ్గరకు వచ్చి ప్రపంచంలో అందరికన్నా తానే మంచివాడనని తెలిపాడు. తనతో పోల్చి చూస్తే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక దోషం ఉందని ద్రోణాచార్యుడికి చెప్పాడు. మరొక పక్క అన్ని సద్గుణాలు ఉన్న పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజు మాత్రం ప్రపంచంలో అతి చెడ్డ మనిషి తాను మాత్రమే నన్న నిర్ణయానికి వచ్చాడు. వాస్తవానికి ఆ కాలంలో అన్ని సద్గుణాలు ఉన్న వ్యక్తి ధర్మరాజు మాత్రమే. అయినా అతడు తనలో దోషాలను, ఎదుటి వారిలో మంచి గుణాలను చూడగలిగాడు. తన వినయ విధేయతల కారణంగా, తన నిజాయితీ కారణంగానే అతను అలాంటి నిర్ణయానికి వచ్చాడు ధర్మరాజు. ధర్మరాజు మాటలు విన్న ద్రోణుడు చాలా సంతోషపడ్డాడు. కాలక్రమంగా ధర్మరాజు సకల సద్గుణ సంపన్నుడిగా గుర్తింపబడ్డాడు. కానీ దుర్యోధనుడు మాత్రం చెడు గుణాల పుట్టగా తనను తాను నిరూపించుకున్నాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, చెడ్డ మనసున్న మనిషికి ప్రపంచంలో అన్ని చెడుగానే కనిపిస్తాయని అర్థం.